దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ దక్షిణాఫ్రికా జట్టు మొదటి బంతి నుంచే వెనకబడిపోవడమే కాకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యేసరికి పూర్తిగా చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు వికెట్లు సమర్పించుకుంటూ పోతూ ఉంటే వీరు కనీసం 100 పరుగులైనా చేస్తారా అన్న అనుమానం కలిగింది. భారత బ్యాట్స్మెన్ దుమ్మురేపిన అదే పిచ్ మీద సఫారీలు చతికిలపడ్డాన్ని దక్షిణాఫ్రికా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కనీసం రెండో వన్డేలోనైనా వారు పుంజుకుని సిరీస్ సమం చేయాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక అడుగు ముందుకేసి సఫారీలను ఏకిపారేశాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన నేను ఊహించలేదు. వారి ఆట తీరు పూర్తిగా టీ20 క్రికెట్ ఆడుతున్నట్లుగా సాగింది. చూడబోతే వారు వన్డే క్రికెట్ ఫార్మాట్ పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో బాధ్యత లోపించింది. దేశ జట్టు కోసం ఆడకపోతే ఎలా అనే బాధ్యత, భయం ఆటగాళ్లలో తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ జట్టు నుండి తప్పించినా ఏదో ఒక టీ20 లీగ్లో ఆడేయొచ్చు అని భావిస్తున్నారు. మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడాలన్న ధోరణి పక్కన పెట్టాలి. ఈ తప్పిదం చేసే మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ అందరూ వికెట్లు చేజార్చుకున్నారు. ప్రేక్షకులైనా అభిమానులైనా ఏకపక్షమైన మ్యాచ్లు చూడ్డానికి రారన్న విషయాన్ని వారు గ్రహించాలి. మేము ఆడే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పిస్తే దేశవాళీ క్రికెట్ ఆడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆటగాళ్లు దేశ జట్టు నుండి తప్పిస్తే వేరే దేశాలకు వెళ్లి టీ20 లీగ్లో ఆడుతున్నారు. ఇది క్రికెట్కు నష్టం చేకూరుస్తుంది. క్రికెట్పై ప్రేక్షకులకు ఉన్న ప్రేమను చంపేస్తుంది అని గవాస్కర్ హెచ్చరించాడు.